హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త జంట వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి, వీడియో పూర్తిగా చూసాకే కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నాయి అనిపిస్తే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. టుడే వ్లాగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. నేనే కాదు మీరు కూడా చెప్తారు. లాస్ట్ వరకు చూడండి, మొత్తం షూట్ చేసిన అన్నట్టు. వీడు ధన్విత్ గాడు కింద ఉంటాడు, తెలుసు కదా మీకు. వీడితో ఆడుకుంటున్నాం అన్నట్టు. మేము వీడిని ఇంత ప్యాంపర్ చేస్తాం, ఇంత ఇష్టపడతాం కాబట్టి వాడు వాళ్ళ ఇంట్లో కూడా వెళ్ళకుండా మా ఇంట్లోనే ఉంటాడు. వీడితో టైం స్పెండ్ చేస్తే మాకు కూడా ఏదో తెలియని రిలాక్స్ ఉంటుంది అన్నట్టు. చాలా బాగా అనిపిస్తుంది, మంచి పీస్ అనిపిస్తుంది. ఖచ్చితంగా డైలో ఒక్కసారి వస్తాడు వీడు పైనకి, అక్క అక్క అని చెప్పేసి. వాళ్ళ మమ్మీ వాళ్ళకి చెప్తారండి, అమ్మ అక్క అమ్మ అక్క అని చెప్పేసి. అమ్మ వీడు పిలుస్తున్నాడు రా అని చెప్పేసి ఫోన్ చేసి పంపిస్తూ ఉంటుంది వీడిని. వీడితో అయితే ఫుల్ టైం పాస్ అవుతుంది మాకు. మంచిగా బుజ్జి బుజ్జి మాటలు, క్యూట్ అంటే క్యూట్ అనిపిస్తుంది అన్నట్టు. అన్ని బాగుంటాయి వీడి ప్లేస్ లో మా బేబీ ఉండేవేమో. కొన్నిసార్లు పెయిన్ అనిపిస్తుంది, కొన్నిసార్లు మేమున్న పరిస్థితికి రాకపోవడమే బెటర్ అని అనిపిస్తుంది. బట్ ఎక్కడో ఒక దగ్గర అయితే తెలియని చిన్న పెయిన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. బట్ వీడు నాకు మొత్తం చిన్నపిల్లలు ఎప్పుడు మా ఇంట్లో హ్యాపీగానే ఉంటారు, దాన్ని ఎంజాయ్ చేస్తారు. వాళ్ళదైతే ఏం ప్రాబ్లం లేదు నాకు. వీడు కాకపోతే వాళ్ళు కాకపోతే ఇంకొకరు అని చెప్పేసి ఇట్లా వస్తూనే ఉంటారు మా ఇంట్లోకి. అయితే చిన్నపిల్లలు బోలెడు వస్తారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. వీడైతే నేను ఏం పని చేస్తే ఆ పని చేస్తా అని చెప్పేసి అంటాడు. ఇంపార్టెంట్ ఏంటంటే ప్రెసెంట్ జనరేషన్ లో అందరూ పిల్లలకి సెల్ బాగా అలవాటు చేస్తారు కదా. మా ఇంట్లోకి ఏ చిన్న పిల్లలు వచ్చినా ఎంత టైం ఉన్నా సరే నేనైతే మొబైల్ ఇవ్వడం కానీ, సాంగ్స్ పెట్టడం కానీ, ఇట్లాంటి అసలు మొబైల్తో టచ్ లేనే చేస్తా. వాళ్ళతో అన్న టైం స్పెండ్ చేస్తా, లేకపోతే నేను ఏ పని చేస్తా ఆ పని వాళ్ళతో చేయిస్తాను. అందుకే ఊరికే మా ఇంట్లోకి రావడానికి ఏంటంటే మా ఇంట్లో ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది అన్నట్టు. ఏదైనా తీస్తాడు, ఎక్కడో పడేస్తాను. నేను ఏమన్నా ఎటైనా పడేయను, ఏమన్నా చేసుకోవాలని చెప్పేసి అంటాను. అంటే కొంచెం డేంజరస్ ఉన్నవేవి వాడికి దగ్గరలో పెట్టను. ఇంకా మొత్తం అంతా నేను ఏ పని నా చుట్టే తిరుగుతాడు, మళ్ళీ వేరే ఏం కూడా ముట్టాడు. అక్క అక్క అనుకుంటే నేను ఏ పని చేస్తా ఆ పని చేస్తా అంటాడు. మొన్న కూడా ఏందమ్ము వాడిని గ్యాస్ దగ్గర కూర్చోబెట్టావు జాగ్రత్త అని అన్నారు కదా. నేను ఒక చేత్తో ఆల్రెడీ పట్టుకున్నా. వాళ్ళ ఇంట్లో అలవాటు ఉందన్నట్టు వాడికి అక్కడ కూర్చోవడం. వాళ్ళ మమ్మీ కూర్చోబెట్టి వర్క్ చేస్తూ ఉంటుంది. గ్యాస్ ఒక సైడ్ సేఫ్ ప్లేస్ లో కూర్చోబెడుతుంది అన్నట్టు. అది బాగా అలవాటు అయిపోయింది. నేను కింద చైర్ పైన కూర్చోబెట్టిన అక్క 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 అని చెప్పేసి గ్యాస్ దగ్గరే కూర్చుంటాడు. అందుకే ఒక చేత్తో పట్టుకొని ఉన్నాను నేను. అంతే కేర్లెస్గా అయితే నేనేం వదిలేయలేను. నాకు చాలా అంటే చాలా పిచ్చి చిన్నపిల్లలు అంటే. ఉన్న సిచ్యువేషన్స్ వల్ల వద్దనుకుంటున్నాను తప్పితే అదర్వైజ్ వేరే నాకు మీకు ఇప్పుడు పెద్దవాళ్ళకైతేనే ఏదో ఒకటి చెప్పి దగ్గర చిన్నపిల్లల్ని మనం ఎంత ప్యాంపర్ చేస్తేనే కదా వాళ్ళు మన దగ్గర ఉంటారు. వాళ్ళు నన్ను అంత ఇష్టపడే ప్రతిసారి వాళ్ళ ఇంట్లో కంటే ఎక్కువ మా ఇంట్లో ఉండడానికి వాడు ఇష్టపడుతున్నాడు అంటే దానికి రీజన్ నేను ఇచ్చే లవ్ మాత్రమే. నాకు మస్తు అంటే మస్తు నచ్చుతాడు వీడైతే. ఇంకా వీడితో నాకు చాలా టైం స్పెండ్ అయిపోతుంది. ఇంకా స్కూల్కి వెళ్తాడు, డే స్కూల్కి వేస్తారు వాడిని, ప్లే స్కూల్కి. ఇంకా స్కూల్కి వెళ్ళేసి వచ్చినా లేకపోతే స్కూల్కి వెళ్ళే ముందన్న ఖచ్చితంగా మా ఇంట్లోకి వచ్చి ఒక 1-2 hours అయినా డేలో వాడు లేకపోతే నాకు కూడా ఎట్లనో అనిపిస్తుంది. ఏంద్రా కిందికి వెళ్ళి అడుగుతాను, ఏంది వీడు పైనకే రాలేడు అని చెప్పేసి. ఫ్లవర్స్ చూసారా, అలోవేరాకి వచ్చినాయి అన్నట్టు. అంటే లాస్ట్ ఇయర్ వచ్చినాయి, నేను లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ చేసిన. యాక్చువల్గా అయితే అలోవేరాకి ఫ్లవర్స్ వస్తాయి అన్న విషయం నాకైతే అస్సలు తెలియదు. ఈ ఫ్లవర్స్ వచ్చేసి ఇంకా వాడిపోయి కింద పడిపోతాయి అన్నట్టు. ఇంకా విచ్చుకొని కూడా విచ్చుకోవు. బట్ అలోవేరాకి ఫ్లవర్స్ రావడం అనేది నాకు విచిత్రంగా అనిపించింది. మీరు నాలాగా ఇప్పటి వరకు చూడని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉంటే మాత్రం చూడండి. ఇక్కడ ప్లేన్ పాలక్ కట్ చేస్తున్నా. ఫస్ట్ నేను ఏం చేసేదాన్ని అంటే కట్ చేశాక వాష్ చేసేదాన్ని. అట్లా అస్సలు చేయకూడదంట, వాష్ చేసినాక కట్ చేయాలి. అట్లానే ఇంకా కొన్నిసార్లు ప్లేన్ పాలక్లో కొద్దిగా మట్టి వస్తుంది కదా, మనకు ఎంత బాగా కుక్ చేసినా అది మట్టి ఉంటే తినలేము మనము. అందుకని చెప్పేసి ఫస్ట్ ప్లేన్ పాలక్ని ఒక 10-15 minutes నేను వాటర్లో వేసేసి వదిలేస్తాను. అట్లనే వదిలేస్తే అట్లీస్ట్ ఫ్రెష్ కూడా అవుతాయి తెలుసా. మనం వాటర్లో ప్లేన్ పాలక్స్ వేస్తే ఫ్రెష్ అవుతాయి అన్నట్టు. ఇది నాకు ఎవరో నర్స్ అక్కనో డాక్టర్ అక్కనో చెప్పింది టిప్. బట్ కట్ చేసినాక అయితే అస్సలు వాష్ చేయకూడదు, మంచిగా క్లీన్గా వాష్ చేసినాకనే కట్ చేయాలి. మీరు కూడా నాలాగా అట్లాంటి పిచ్చి మిస్టేక్ చేస్తే ఇప్పటి నుంచి చేయకండి. ఏందమ్ముగా అంత మన నీట్ ఉంది మళ్ళీ దాన్ని మాఫ్ వేయడం అవసరమా అనేసి అంటారా? ఇప్పుడు పూజలు ఉన్నాయి కదా, పూజ అంటే ఖచ్చితంగా ఇంట్లో మాఫ్ వేయాలి, ఎట్లున్నా సరే మాఫ్ వేయాలి, తప్పదు. నేను డైలీ చేస్తాను పూజ. చెయ్యని రోజు వేయను, డైలీ అంటే డైలీ ఏమేను. ఆల్మోస్ట్ మా దగ్గర ఏం డట్టి కాదు కదా. ఈ మధ్య వీడు దాన్ని బాగా ఎక్కువ వస్తే వాడొస్తే అటు ఇటు అన్ని పడేస్తాడు. కాబట్టి ఆ పడేసిన వాడు ఏదైనా డట్టి చేసిన ఆన్ ద స్పాట్ లోనే మాఫ్ వేస్తూ ఉంటాను అన్నట్టు. అంటే నెక్స్ట్ డే కోసం కూడా నేనేం వెయిట్ చేయను. బట్ ఇప్పుడు పూజలు కంటిన్యూస్లీ వస్తున్నాయి కాబట్టి ఇక డైలీ ఈ పూజ ఆ పూజ అట్లా చెప్పి పెద్ద పూజలు నేనేం చేయను. మరి అంత పెద్ద భక్తురాలు నన్ను చేయకండి. నార్మల్గా నిత్య పూజ అంటే ఏముంటుంది, ఇంట్లో ఏమైనా ఫ్లవర్స్ ఉంటే దేవుడికి పెట్టడం, దీపం ముట్టియడం, దండం పెట్టుకోవడం, అంతే. ఇంకా అంతకు మించి పెద్ద పూజలు అయితే ఏం చేయను. ఎందుకంటే లాస్ట్ టైం ఆల్రెడీ వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకున్నాను. ఇప్పుడు లక్ష్మీ వ్రతం కూడా వస్తుంది కాబట్టి ఇప్పుడు పెద్ద పూజలు నేను ఏం పెట్టుకోవాలనుకోవట్లేదు. అండ్ ఫస్ట్ శుక్రవారం స్టార్ట్ అయిపోయింది కాబట్టి అందరూ బాగా పూజలు చేసుకుని ఉంటారు కదా. నేనైతే నార్మల్గా దీపం ముట్టించి నార్మల్ పూజ చేసుకున్నాను. ఏదైనా నాకు కొంచెం లిమిట్లో ఉండాలి, లిమిట్లెస్గా ఉంటే నాకైతే అసలు నచ్చదు. అండ్ ముందు పూజలు బాగున్నాయి కాబట్టి ఈ మధ్య ఎక్కువ భక్తురాలను అయిపోతున్నాను నేను కూడా. ఇంకా మా ఆయన అయితే బై బర్తే భక్తుడు అనుకోండి. ఇంకా నువ్వు ఏమన్నా చెప్పు, యాక్సెప్ట్ చేస్తాడో చేయడో పక్కన పెడితే ఈ పూజ చేద్దాము, ఈ పూజ అంటే నాకన్నా ముందే పరిగెడతా ఉంటాడు. ఏంద్రబాబు ఇంత భక్తి ఏంది అనిపిస్తూ ఉంటుంది నాకు కొన్నిసార్లు. నాకు ఇన్సైడ్ ఏదైనా ఫీల్ ఉన్న పూజల విషయంలో అయితే మా ఆయనకి చెప్పాను. ఎందుకంటే మహి ఇదేమైనా పూజ చేసుకున్నాం అని నేను ఒక్కసారి అంటే ఆయన 100 సార్లు చెప్తాను, మమ్మీ చేస్తాను. మరి అంత ఓవర్ భక్తి కూడా ఉండకూడదు గైస్. నాకు ఓవర్ భక్తి అయితే అస్సలు లేదు, నార్మల్ భక్తి ఉంది.
అన్నీ ఓకే గానీ నిన్న షాపింగ్‌కి వెళ్ళినాము. అవేం షేర్ చేసుకోలేవు. అవేంటి చూపియలేవు ఏంది మాకు అని చెప్పేసి అంటున్నారు. ఆల్రెడీ కామెంట్ కూడా పెట్టిర్రు. ఏందక్క వీడియోలో చూయించలేదు అని చెప్పేసి. అండ్ ఇక్కడ దండం అయితే పెట్టేసుకోండి. నార్మల్ పూజ చేసేసిన దండం పెట్టుకోండి అందరూ. ఎందుకు చూపియలేదు అననంటే నేను ఇంకా కొన్ని మీషోలో ఆర్డర్ పెట్టిన. మొత్తం అన్నీ వచ్చాక కంప్లీట్‌గా ఒక వీడియో చేసేద్దాము. మీకు ఒక క్లారిటీ ఉంటది. నాకు ఒక క్లారిటీ ఉంటదని చెప్పేసి ఆగిన. అవి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఉంది. నేను ఎప్పుడో 1 వీక్ బ్యాక్ పెట్టిన. చాలా డిలే అవుతుంది. 10 డేస్, 12 డేస్ పడుతుంది. అవన్నీ రాగానే మంచిగా ఏమేమి ఉన్నాయి అవన్నీ ఒక క్లారిటీ వీడియో చేస్తాను నేను. ఫుల్ వీడియో పెడదామని చెప్పేసి ఈ వీడియోలో నేను చూపించలేను. ఆల్మోస్ట్ బట్ జ్యువెలరీ అయితే ఇచ్చిపాడుండే కదా గైస్. మస్తు అంటే మస్తు అనిపించింది. ఇక్కడ చూడండి ఎంత బాగా అమ్మవారు ఇప్పుడే మా ఇంట్లోకి వచ్చి కూర్చున్నట్టుంది కదా. చూడండి ఎక్కువ ఏం లేదు, ఆర్భాటం లేదు, సింపుల్ గా దీపం పెట్టి ఆ ఈవినింగ్ టైంలో ఆ లుక్ అది ఎంత బాగా వచ్చింది చూసారా. ఇవన్నీ మన చెట్లకైన ఫ్లవర్సే. సో ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. దేవుడికి మంచి భక్తి మంచి మనసు ఉంటే చాలు గైస్, నిజం చెప్తున్నా. స్ఫూర్తిగా దండం పెట్టుకుంటే చాలు గైస్. నాకు అంతే, మా ఇంట్లో ఫ్లవర్స్ కనిపిస్తే తీసుకొచ్చి దేవుడికి పెట్టేస్తూ ఉంటాను. అది మీ అందరికి తెలిసిన విషయం. అండ్ ఇక్కడ చూడండి వీడు ఈ వాటర్ పట్టే ప్రాసెస్ అంటే వీడికి పిచ్చి అనుకోండి. ఇంకా వాటర్ బాటిల్ పట్టుకొస్తే అక్క అని చెప్పేసి అంటూ ఉంటాడు అన్నట్టు. సో ఇంకా ఫుల్ అంటే ఫుల్ ఇంట్రెస్ట్. మా ఇంట్లో అన్ని పనులు చేస్తాడు. అంట్లు కడుగుతా ఉంటే అంట్లు కడుగుతా అంటాడు, రైస్ కడుగుతా అంటాడు, వాటర్ బాటిల్స్ పడతాడు. ఇప్పుడు చూడండి వీడు బాహుబలిలో ప్రభాస్ రేంజ్ లో బిల్డప్ కొడతాడు. ఒక్కొక్క బాటిల్ కూడా ముట్టాడు వాడు. రెండు బాటిల్ మోసుకొని వస్తూ ఉంటాడు అన్నట్టు. చాలా అంటే చాలా ఉంటాయి వీళ్ళు కథలు, ఎక్సైట్మెంట్. నాకు క్యూట్ అనిపిస్తుంది. ఇందుకే మా ఇంట్లోకి రావడానికి వీనికి మెయిన్ రీజన్ కూడా ఇదే. అండ్ ఇదే గుడ్ నాకు తెలిసి. ఆ మొబైల్ ఇవ్వడము అవి ఇవి ఇచ్చి ఊరికే చిన్నపిల్లల్ని చెడగొట్టడం కంటే మనం ఏం చేస్తే అది మన చుట్టూరా తిరుగుతూ ఉంటే వాళ్ళు ఎక్కడున్నారని మనకి ఒక సేఫ్ సెక్యూర్గా ఉంటుంది. వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. ఓకేలే ఇంట్లో ఈ పనులు ఉంటాయి ఇవి ఉంటాయి అని చెప్పేసి. మా ఆయన లాగా నేను ఈ పని చేయలేను, నాకు ఈ పని తెలియదు అని చెప్పకుండా రేపు వీడి వైఫ్ వచ్చాక కొంచెమైనా పనులు చేస్తాడని చెప్పేసి నేర్పిస్తున్నాను గైస్. ఫ్యూచర్లో గర్ల్స్ గురించి గర్ల్సే ఆలోచించాలి కదా. తెలిసి ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో అమ్మాయిల కంటే ఎక్కువ కూడా అబ్బాయిలకే వర్క్ ఎక్కువ వస్తుంది, వర్క్ ఎక్కువ తెలుస్తుంది. కానీ కావాలని మన ముందు బయటపడరు అంతే. చూడండి బాహుబలి చూడండి ఎట్లా తీసుకుపోతుంది చూడండి గైస్. అది అట్లా ఇప్పుడు చూడు ఒకటి తీసుకురారా అని చెప్పేసి చెప్తానే ఉన్నాను నేను. వాడు ఒక్కటి తీసుకురాడంటే రెండు చూడు. వాడు ఆ బాటిల్ అంతా లేడు, ఆ బాటిల్ రెండు తీసుకొస్తున్నాడు చూడండి గైస్. వాడు సాహసాలు చూడండి. ఎవరు పెట్టిన కష్టం వీడికి ఇంత మంచోడు. క్యూట్ గా బుడ్డిగా ఇంట్లో పనులు చేస్తున్నాడు కదా, భలే అనిపిస్తుంది కదా. క్లిప్పులు పెట్టుకుంటాడు, అక్క క్లిప్పు పెట్టు అంటాడు, బొట్టు పెట్టు అంటాడు, వాడు పెట్టుకుంటాడు, నాకు పెడతాడు, అంతా అమ్మాయి థింగ్స్ అన్ని చేపిస్తూ ఉంటాడు అన్నట్టు. చుట్టూ తిరుగుతూ ఉంటాడు. మోస్ట్లీ ఇంకొక 2 years ఈ క్యూట్నెస్ ఉంటుంది. ఇక స్కూల్కి వెళ్ళారంటే క్యూట్నెస్ అంతా పోతుంది. ఇక ఇక్కడ చూడు నేను ఆనియన్స్ కట్ చేస్తుంటే వాడు కూడా నాకు ఆనియన్ ఇయ్యు అని అన్నాడు. సర్లే తీరా అని చెప్పేసి ఒక ఆనియన్ ఇచ్చినా అది తీసుకుంటూ కూర్చున్నాడు అన్నట్టు. బట్ క్యూట్ గా బాగా అనిపిస్తుంది. వీడి చిన్న థింగ్స్ అవన్నీ మస్తు అనిపిస్తుంది. చాలా క్యూట్ గా చేస్తాడు. వీడియో ఇక్కడ వరకు చూసారంటే ఎంతో కొంత నచ్చిందని అర్థం. అండ్ ఇంతటితో అయిపోలేదు, వీడియో ఇంకా బాగుంటుంది, డబుల్ గా ఒక్క లైక్ వేసేసుకోండి. మనం మళ్ళీ వీడియో కంటిన్యూ చేసేద్దాం. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ప్లీజ్. రోజు వెళ్ళి మట్టి తీసుకొచ్చాం కదా, చెట్లు ప్లాంట్స్ కూడా చేంజ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. నేను చెట్లు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నా చెట్లకి ఏమి ఇవ్వలేదు గైస్. నా అంత బ్యాడ్ ఇంకెవ్వరు ఉండరేమో. ఇప్పుడు నేను కంపోస్ట్ మొన్న తీసుకొచ్చిన మీకు చూపించిన షార్ట్ లో, ఆ కంపోస్ట్ అది మట్టిలో కలిపేయాలంటే ఫర్ ద ఫస్ట్ టైం. నాకు తెలియదు నిజంగానే ఎట్లా యూజ్ చేయాలి ఏందని. చెట్లు వాటికి మాత్రం పాపం బలం లేకుండా ఎన్ని రోజులు బ్రతుకుతాయి గైస్. పాపం అనిపిస్తుంది. చెట్లు ఇట్లా ఎండిపోయినట్టు ఎట్లా అనిపిస్తుంది. రోజ్ చెట్లే అట్లా అవుతున్నాయి, మిగతా చెట్లు అన్నీ ఉంటున్నాయి కానీ రోజ్ చెట్లు కొంచెం డిఫరెంట్ గా అయిపోతున్నాయి. అందుకని చెప్పేసి కంపోస్ట్ వేసి మళ్ళీ మట్టి అంతా చేంజ్ చేస్తున్నాను అన్నట్టు. చెట్లకి చాలా పెద్ద ప్రాసెస్. బాప్రే నాకైతే నడుము టింగుమన్నది గైస్. నిజంగా చాలా అంటే చాలా వర్క్ అయిపోయింది. చూడండి నేను ఎంత వర్క్ చేసినా మీకే కనిపిస్తుంది. కంపోస్ట్ తో పాటు చెట్లు ఉన్న ప్లేస్ కూడా చేంజ్ చేద్దాం అనుకున్నా. ఒక్కొక్కటి బాప్రే చాలా అంటే చాలా వెయిట్ ఉంది గైస్. ఏమో అనుకున్నాను కానీ నాకేందంటే ఇది ఒక పిచ్చి ఉంటుంది. ఇటు తీసి అటు పెడతాను, అటు తీసి ఇటు పెడతాను. అట్లీస్ట్ మంత్లలో ఒక్కసారి నాకు చేంజ్ చేస్తూనే ఉంటా. ఒక ప్లేస్ లో నేను ఉండను. ఇప్పుడు ఈ పెట్టినప్పుడు ఈ 10-15 days ఒక 20 days మంచిగా అనిపిస్తుంది. తర్వాత మళ్ళీ ఈ చెట్టు తీసి అక్కడ పెడదామా, ఆ చెట్టు తీసి ఇక్కడ పెడదామా అని చెప్పేసి ఇట్లా పిచ్చిగా అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. ఇదిగో నా ట్రై ప్యాడ్ చూడండి. బట్టలు అన్ని నానబెట్టేసిన, బట్టలు వాష్ చేద్దామని చెప్పేసి అనుకున్నా. ఇంక ఈ పని పెట్టుకున్నా, వర్షం వచ్చేటట్టుంది, ఫుల్ హెడ్ఏక్ ఉంది. ఏంద్రా బాబు ఈ పనులన్నీ నాకు కూడా తెలియదు. మొత్తం అంతా ఒక వర్క్ స్టార్ట్ చేసిన, ఆ వర్క్ నుంచి ఏ వర్క్ పోయినాయి ఏదో స్టార్ట్. యాక్చువల్గా అయితే బట్టలే వాష్ చేద్దాం, కంపోస్ట్ కొంచెం వేద్దాం అనుకున్నా. ఇంకా మొత్తం చెట్లన్నీ తీసిన, మళ్ళీ చెట్లలో ఉన్న మట్టి అంతా చేంజ్ చేసేసిన. మళ్ళీ అదే ఒక్కొక్క వర్క్ నుంచి సంబంధం లేకుండా ఇంకా 100 వర్కులు చేస్తూ ఉంటాను. అది నాకు కొంచెం పిచ్చుంది. నాకు 2 చెట్లకు ఫుల్గా అయింది. మరి ఇంకేంద్రా ఇప్పుడు ఖచ్చితంగా తెంపి పెట్టుకోవాలి కదా, తెంపేసి పెట్టుకో అని చెప్పేసి అంటారా. లేదు, లక్ష్మీ పండుగ ముందు చెట్లంతా అట్లా ఖాళీగా ఉంటే నాకు బాగుండదు అన్నట్టు. అందుకని చెప్పేసి వద్దు, లక్ష్మీ పండుగ అయ్యే వరకు అసలు తెంపను అని చెప్పేసి అట్లనే ఉంచిన. అండ్ ఇక్కడ వర్క్ చేస్తుంటే ఆల్మోస్ట్ 11 అయిపోయింది. ఇంకా ఫుల్ ఆకలేస్తుంది. అంతకు ముందు అంటే తినకపోయినా సెట్ అయిపోయింది. ఇప్పుడైతే ఖచ్చితంగా తినాలి. నా గురించి కాకపోయినా తినాలి, కంపల్సరీ తినాలి కదా, టైం టు టైం తినాలి. కాబట్టి ఇంకా వర్క్ మధ్యలోనే పెట్టేసి తింటున్నాను. ఫుల్ ఆకలేస్తుంది, అసలు ఆకలి భరించలేనంత ఆకలేసింది. అందుకని చెప్పేసి పని మధ్యలోనే పెట్టేసి ఇంకా తిన్నాను. నేను కొంచెం తినేసి ఇంకా మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసేసిన.
ఎలాగో కష్టపడి మొత్తం అన్ని ప్లాంట్‌లోకి మొత్తం చేంజ్ చేసేసిన. కంపోస్ట్ అంతా ఏసేసి చేంజ్ చేసిన. చూసిర్రా ఎంతలా అయిపోయింది ఇది క్లీన్ అయ్యేసరికి గైస్ నిజంగా నా సిట్యుయేషన్ ఊహించుకోండి. ఎంత దారుణం అంటే అంత దారుణంగా అయిందో. మొత్తం క్లీన్ చేసి ఇంక సర్ఫేస్ రాస్తనే ఉన్నాను. ఇంక తప్పదు కదా! మొత్తం అంతా రెడ్‌గా అయిపోయినాయి టైల్స్ అన్నీ. మొత్తం అంతా డర్టీగా అయిపోయినాయి. ఇంక అందుకే వాష్ చేస్తా ఉన్నాను. ఇంక ఇదే లాస్ట్. ఇంక పండగ వరకి మళ్ళా చెట్లను ముట్టను కూడా ముట్టను. అట్లా ఫిక్స్ అయిపోయినా. నేను వర్క్ చేసేటప్పుడు అనుకుంటా ఇంకొకసారి వీటిని కదపకూడదు అనుకుంటానా. మళ్ళా 2 డేస్ కాగానే ఇదంతా మర్చిపోతాను. నేను మళ్ళీ వాటిని కదుపుకుంటూ ఉంటాను. నేనే ఇడియట్‌ని గైస్. నాకెవరు పని చెప్పాల్సిన అవసరం లేదు. నా ప్రాబ్లమ్స్ సగం ప్రాబ్లమ్స్ నేనే తెచ్చుకుంటానన్నట్టు. నేనైతే పక్కా ఇడియట్‌నే. అట్లు మొత్తం అంతా ఫ్రెష్ అప్ కంప్లీట్ అయిపోయిందన్నట్టు. ఇక్కడ చూడండి అలోవెరా, తులసమ్మవారు, బ్రహ్మకమలం 3 పక్క పక్కన ఉంటే చాలా మంచిదంట. అందుకని చెప్పేసి ఆయన ఎంట్రన్స్‌కి ఎదురుగా డోర్‌కి ఎదురుగా పెడితే మంచిదని అన్నారు. అందుకే అక్కడ లాస్ట్ ఉన్నాయి తీసి ఇక్కడ పెట్టానన్నట్టు. చాలా బాగుంది. గోరింటాకు చాలా ఎక్కువ అయిపోయింది. బట్ పండగ అయ్యే వరకు అయితే వాటిని అసలు తెంపను. పండగ అయిపోయాక తెంపుతాను. ఎందుకంటే లుక్ పోతుంది కదా చెట్లకి. ఇప్పుడు ఎవరైనా వచ్చినా చూసినా అంత వెరైటీగా ఉంటుంది. అండ్ రోజ్ చెట్లు ఎక్కువ, మల్లెపూల చెట్లు ఎక్కువ ఉంటాయి మన దగ్గర. రోజ్ ఫ్లవర్ చూడండి ఎంత క్యూట్‌గా ఉంది కదా! యాక్చువల్‌గా అయితే వెజిటబుల్స్ వేయొచ్చు కదా అమ్మగా సేవ్ అవుతుంది అని చెప్పేసి ఎవరో కామెంట్ పెట్టారు. స్టార్టింగ్ వాళ్ళకైతే తెలుసు. నేను స్టార్టింగ్ మొత్తం వెజిటబుల్స్ వేసేదాన్ని. ఆ వెజిటబుల్స్కి ఏంటంటే ఫర్టిలైజేషన్ అవి సపరేట్ అవి ఏమంటారు, అవి ఎక్కువ మందులు అవి ఏమేమో వేయాలంట గైస్. అవి రావు. చాలా ఇట్లా పురుగులు వచ్చేసి వంకాయ చెట్లు అదంతా పిచ్చిగా అయిపోయినాయి. నా వల్ల కాలేదు అంత ఫార్మింగ్. నేను మరీ అంత ఎక్స్పర్ట్ కాదు కాబట్టి నేను వేయలేను. నాకు సెట్ కాలేవు అన్నట్టు. ప్లేన్ పాలక్స్ అయితే వచ్చేస్తాయి. ఏం వేయకపోయినా ఈజీగా వచ్చేస్తాయి అన్నట్టు. గార్డెన్ ఎంత బాగుంది కదా! చూడడానికి క్యూట్‌గా మంచిగా ఉంది కదా! నాకు కూడా మస్తు నచ్చుతది. కొన్ని సార్లు చేసిన మన వర్క్‌కి వర్త్ అని అనిపిస్తది చూడు. అవి నాకు ఇక్కడ చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. హ్యాపీగా ఉంటది. నాకు తెలిసి ఇది రెంట్ ఇల్లో లేకపోతే సొంత ఇల్లో నాకే తెలీదు. ఈ ఇల్లునైతే నాకు నచ్చినట్టు మార్చుకుంటున్నా. మా ఓనర్ చాలా మంచోళ్ళు. అన్నిటికి పర్మిషన్స్ ఇస్తారన్నట్టు. నాకు నచ్చినట్టు మార్చేసుకుంటున్నా. ఇది నా వ్లాగ్ అన్నట్టు. ఎలా అనిపించింది, ఏమనిపించింది అని దయచేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్లీజ్. లాస్ట్ వీడియోకి అసలు కామెంట్లే సరిగ్గా రాలేవు. ఈ రోజు కూడా వీడియో పెట్టొద్దు అని అనుకున్నా, కానీ మళ్ళీ వీడియో పెడుతున్నా. కామెంట్లు తగ్గితే డే బై డే 2 డేస్కి ఒకసారి వీడియోస్ పెడతాను. కామెంట్స్ ఎక్కువ వస్తేనే డైలీ పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నాకు రెగ్యులర్గా కామెంట్లు పెట్టేవాళ్ళు, పెట్టకుండా ఉండేవాళ్ళు అందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ. అందరూ బాగుండాలి, అందులో నా ఫ్యామిలీ ఉండాలని చెప్పేసి అనుకుంటాను. బట్ మీరు కామెంట్లు పెడతాను కదా నాకు బూస్టప్ వచ్చేది. డైలీ అరే ఇంతమంది వెయిట్ చేస్తారు కామెంట్ పెడదామని అనుకునేది. సో మీరు ఖచ్చితంగా కామెంట్ చేస్తేనే మళ్ళీ మీరు అనేవాళ్ళు నాకు తెలుస్తుంది. అందుకోసమనే నేను కామెంట్లు పెట్టమని చెప్పేది. మీరు అనేవాళ్ళు నాకు తెలవాలి కదా. నేనంటే వాగుతాను కాబట్టి అట్లీస్ట్ ఫేస్ కాకపోయినా నార్మల్గానే నన్ను చూస్తారు. సో మీరు అనేవాళ్ళు నాకు తెలవాలంటే కామెంట్ చేయాలి. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్.